ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను. నిజమేంటో తనకి చెప్తున్నాను. కొంప ముంచావు కదే అమ్మా, వెళ్ళి ఆపుదాం పద. నా మాట వినండి. అమ్మ మైథిలి, ఆగండి. అమ్మ మైథిలి, ఇది నాన్న గొంతులా ఉంది. నిజంగానే నాన్న పిలిచారా లేదంటే నా భ్రమ? మైథిలి. లేదులే, ఇదంతా నా భ్రమే అయి ఉంటుంది. లేదంటే ఈ ఇంటి గడప తొక్కను అని శపథం చేసిన నాన్న మళ్ళీ ఈ ఇంటి ముందుకెందుకు వస్తారు? అవునరా, అర్జెంట్ గా నాకు 20 లక్షలు కావాలి. ఒక వారంలో ఇచ్చేస్తాను రా బాబు. ఎట్టగైనా నువ్వు అడ్జస్ట్ చేయాలరా. కూతురితో 2 రోజులు అడ్జస్ట్ చేయరా ప్లీజ్ రా. నా మాట నమ్మరా బాబు. ఓ పాలుండ్రా, నేను మళ్ళీ మాట్లాడతాను. వదులు సత్య, వదులు సత్య, వదులు. ఓరి నాయనో, ఎదబెట్టి నేరుగా ఇంటికి వచ్చేసినాడు. కొంప తీసి నేను తులసిని చంపిన విషయం అత్తయ్య గురికి చెప్పడానికి వచ్చేసినాడా? అదే ఉంటది. ఎంటనే ఇడి మెడట్టుకుని బయటికి గెంటేయాలి. నన్ను వదులు సత్య. మీరు ఏ మాత్రం తొందరపడినా నాశనం అయిపోయింది మన మైత్రి జీవితమేనండి. అల్లుడు గారు, మైథిలి జీవితం నాశనం అయిపోతుంది. మనం వెళ్దాం పదండి. మీరిద్దరూ నోరు మోస్తారా? అసలు మీరిద్దరూ ఎందుకు వచ్చారు నా వెనకాల? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మేం వెళ్ళమండి, మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మ అల్లుడు గారు, మైథిలి, గతం మర్చిపోయారా? మీరు చేసిన ద్రోహానికి ఆ జానకమ్మ గారు జీవితంలో మీ మొహం ఆవిడకి చూపించొద్దని ఈ ఇంటి నుంచే గెంటేశారు. దానివల్ల ఇప్పటిదాకా గడ్డాలు పెట్టుకొని వేషాలు మార్చుకొని బతికారు. ఇప్పుడు మీరు గుణశేఖర్ అన్న నిజం జానకమ్మ గారికి తెలిసిందంటే ఈసారి బయటికి గెంటడం కాదు, ఏకంగా ప్రాణాలే తీసేస్తుంది. నా మాట విని వెళదాం పదండి. నేను రాను. ఈ రోజు ఏది ఏమైనా సరే నేను మైథిలికి నిజం చెప్పి తీరాల్సిందే. అమ్మ మైథిలి, మైథిలి. అల్లుడు గారు, నేను చెప్పేది కాస్త వినండి. ఆగండి, చెప్పేది వినండి. మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదండి. వెళ్దాం రండి. నన్ను వదులు అల్లుడు సత్య. గారు, పదండి వెళ్దాం. అమ్మ మీకు మైథిలి. దండం పెడతాను. మా అమ్మ మాట విని మైథిలి. పదండి. రండి. నన్ను వదులు. అల్లుడు గారు, మైథిలి, మీకు పుణ్యం ఉంటుంది. మైథిలి. అల్లుడు గారు, ప్లీజ్ అండి, పదండి. నన్ను వదిలి సత్య. అల్లుడు గారు, గుణశేఖర్, గుణశేఖర్, గుణశేఖర్. నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు 20 ఏళ్ల క్రితం ఇంటికి చేసిన ద్రోహానికి మా అత్తయ్య గారు నిన్ను జీవితాంతం నీ మొహం ఆవిడికి చూపించొద్దని ఈ ఊరు నుంచి ఏలైతే సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటికి వస్తావా? బుద్ధి లేకుండా ప్రవర్తించుకో, లేదంటే ఏయ్, ఏయ్, ఏయ్. ఎవరికిరా బుద్ధులేంది? ఎవరికిరా సిగ్గులేంది? ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకునే నీకు సిగ్గులేదు. నీకు సిగ్గులేదు. జీవను చంపినంత తేలిగ్గా మనుషులను చంపేసే నీకురా సిగ్గులేదు. సిగ్గులేదు. నువ్వురా నన్ను ప్రశ్నించేది? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఏ లీలాకృష్ణ, నీ అంతు చూడ్డానికేరా వచ్చాను నేను. అమ్మని, నా అనుమానమే నిజం. ఈ ఎదవ నేను చేసిన నేరాలన్నీ అత్తయ్య గుర్తు చెప్పడానికి వచ్చాడు. వీటిని ఎక్కువ ఎంటర్టైన్ చేయకూడదు. ఎంత మాట అన్నావురా? నేను నేరాలు చేశానా? నేను మనుషుల ప్రాణాలు తీశానా? రేయ్, మా మామయ్య గారితో చేతులు కలిపి ఆయన ఎదవ పనుల్లో సాయం చేసింది నువ్వురా. నిజాన్ని దాచి మా అత్తయ్య గారి ముందు ద్రోహిలా నిలబడింది నువ్వారా నన్ను తిట్టేది? పోరా బయటికి. లేవండి. ఇవి అమ్మమ్మల గొంతుల్లా ఉన్నాయే. లేండి. అవును, ఇవి వాళ్ళ అరుపులే. అయితే నేను ఇందాక విన్నది కూడా మా నాన్న పిలిపే. రేయ్, మీకు ముందే చెప్పాను కదండి, ఈ ఇంట్లో వాళ్ళు మనుషులు కాదు రాక్షసులని. ఇలాంటి అవమానం జరుగుతుందని తెలిసే మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను. వదులు సత్య. ఈ రోజు ఈ లీలాగాడి సంగతి తాడో పేడో తెలుసుకోవాల్సిందే. ఏట్రా తెలుసుకునేది? ఇంతకు ముందేమో నేను మీ ఇంటి గడప దొక్కను తొక్కితే నేను మనిషినే కాదని శపథాలు చేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్టా వచ్చారా?
మా నాన్న చేసిన శబదం ఇచ్చిన మాట మర్చిపోయి ఈ ఇంటికి వచ్చారా? పదయ్యా వెళ్ళిపోదాం, ఏమండి, పదయ్యా. పదండి. వెళ్ళిపోదాం, పదయ్యా. అవును, నాన్న ఒక్కసారి మాట అంటే ప్రాణం ఇచ్చేస్తారు కదా. అలాంటి నాన్న నన్ను వెతుక్కుంటూ ఇంటి దాకా వచ్చారంటే ఏదో జరిగి ఉంటుంది. లేకపోతే నాన్నంత తేలిగ్గా ఇక్కడి వరకు రారు. అయ్యో, అమ్మో, పొరపాటును కూడా నాన్న అమ్మమ్మ గారి కంట పడకూడదు. పొరపాటున ఆయన్ని ఆవిడ చూశారంటే ఆవిడకి గతం గుర్తొస్తుంది. ఆ తర్వాత నాన్నకి ఘోరమైన అవమానం జరుగుతుంది. అమ్మ మైథిలి, ఏమండి, జానకమ్మ గారు వస్తున్నారండి. ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. మనం అది కాదు వెళ్దాం, సత్య. పదండి. చెప్పేది మైథిలి- వినండి. పరా, పో పో పదయ్యా, పద. బయటికి వెళ్ళు. ఇక్కడ ఉండడం మంచిది కాదు. పో బయటికెళ్ళు. ఊరి నాయనో, ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే అత్తేకు రా గుణశేఖర్ని చూసుండేది. ఆ తర్వాత ఆ యదవ నిజం చెప్పుండేవాడు. దాంతో ఈవిడ నన్ను చంపేసి ఉండేది. నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను. అల్లుడు గారు, ఏంటి అల్లుడు గారు, ఏంటి గొడవ? మైథిలి వాళ్ళ నాన్నత్తే గారు ఆ రోజేమో మీ ఇంటి గడప తొక్కనని శపథాల మీద శపథాలు చేసి, ఈ రోజేమో సిగ్గునేకుండా కూతుర్ని ఎత్తుకుంటూ ఇంటి ముందుకొచ్చాడు. అందుకే ఏ మాత్రం సీము నెత్తురు ఉన్నా, మానవు అభిమానం ఉన్నా ఇక జీవితంలో ఇంటి మొహం చూడొద్దని మెడట్టుకుని బయటికి గెంటేశాను. మంచి పని చేశారు అల్లుడు గారు. నోరుంది కదా అని శబదాలు చేయడం కాదు. ప్రాణం ఇచ్చైనా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఏం మనుషులో ఏమో. నాన్న అమ్మమ్మ గారి కంట పడలేదు, అంతే చాలు. ఇంతకీ నాన్న ఎందుకు వచ్చారు? ప్రస్తుతానికి తప్పించుకున్నాను. సాధ్యమైనంత తొందరగా ఆ యదవని ఈ కాలనీలో లేకుండా చేసేయాలి. సమయానికి ఆ గుణశేఖర్ గారిని చూసి కొట్టాను కాబట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. లేదంటే డైరెక్ట్గా మా అత్తయ్య గురిని కలిసి మ్యాటర్ మొత్తం చెప్పేసి ఉండేవాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.